ఇండియా బ్లాక్ ఓట్ చోరీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం అసలు ప్రతిపక్షానికి ఎందుకు అంత ముఖ్యంగా మారిపోయింది సార్? అంటే ఒకటి ప్రతిపక్షాలకు బీజేపీని ఎదుర్కోవడంలో ఒక అనుభవం ఉంది. 2024 ఎలక్షన్స్ 2024లో ఎప్పుడైతే బీజేపీ నాయకులు ఈసారి 400 సీట్లు అన్నారో వెంటనే కొంతమంది బీజేపీ నాయకులు, అనంత్ కుమార్ హెగ్డే అనే ఒక నాయకుడు, ఇంకొంతమంది నాయకులు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని మొదలుపెట్టారు. అంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లను కొరిలేట్ చేస్తే ఒక భావన వచ్చింది. 400 సీట్లు ఈసారి రావాలి అన్నారు, మాకు కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కొంతమంది నాయకులు అన్నారు. అది అఫీషియల్ బీజేపీ స్టాండ్ కాకపోవచ్చు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు ఏకంగా ఒక కమిషన్ వేసిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్కు భారత రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలపైనే వాళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రాజ్యాంగం ఆమోదించిన రోజు ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే ఈ అబ్జెక్షన్ చెప్పింది. ఒక డెమోక్రసీలో రాజ్యాంగంతో కూడా విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కు రాజ్యాంగమే కల్పిస్తుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో కొన్ని అంశాలు నచ్చలేదని చెప్తే తప్పని నేను అన్నాను. ఆ వాదన తప్పనొచ్చు తప్ప వాళ్ళకి హక్కు లేదని అనలేము. అయితే కాలక్రమేణా రాజ్యాంగానికి లోబడే ఆర్ఎస్ఎస్ కానీ దాని సంస్థలు కానీ పనిచేస్తూ వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా సెక్యులరిజం అనే పదం మార్చాలని, సోషలిజం అనే పదం మార్చాలని, ఫెడరలిజానికి కూడా బీజేపీ వ్యతిరేకత. అందుకే మీకు హిందీ దేశమంతటా రుద్దాలని ప్రయత్నం చేస్తారు, రాష్ట్రాల హక్కుల్ని తగ్గిస్తూ ఉంటారు, అధికారాలని. అందువల్ల బీజేపీ ఐడియాలజికల్ పొజిషన్స్, భారత రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్కు మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నమాట నిజం. ఇది కాదని ఎవరు అనలేరు. మీకు అంతకుముందు పాతకాలపు నాయకులు రాసిన రచనల్లో కూడా మీకు ఇది అనేక సార్లు కనబడుతుంటాయి. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్కు బీజేపీ వ్యతిరేకం, వాళ్ళ ఐడియాలజికల్ అపోజిషన్. అది దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు బీ హ్యావ్ దర్ ఓన్ ఐడియాలజీ కదా. ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగమే ఆ అవకాశాన్ని ఇస్తుంది. సో ఆ రకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నమాట నిజం. దీన్ని అవకాశంగా తీసుకొని ఇండియా కూటమి ఓ పెద్ద క్యాంపెయిన్ నడిపింది. అంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అని. సో ఇది బీజేపీకి భారీగా నష్టం కలిగించింది. ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యున్సీ ఓట్ బేస్ ఉంది. అందుకే బీజేపీ రిజర్వేషన్ల పరిమితి 50% దాటద్దు అనే స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే తనకున్న అప్పర్ కాస్ట్ ఓట్ బేస్ను కూడా కాపాడుకోవాలి కనుక. కాంగ్రెస్ పార్టీ ఏమో 50% లిమిట్ కూడా ఉండాల్సిన అవసరం లేదని వాదిస్తుంది. కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ. అందువల్ల ఇండియా కూటమి సంవిధాన్ ఖత్రే మే హై అనే క్యాంపెయిన్ చేసి భారీగా లాభం పొందగలిగింది. బీజేపీకి 2014, 2019లో అండగా ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి నార్థన్ అండ్ వెస్ట్రన్ ఇండియాలోని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గండిపడింది. అందులో రామమందిర నిర్మాణం అయోధ్య కేంద్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు గెలుచుకుంది. ఇంత భారీ దెబ్బ తగిలటానికి కారణం ప్రజలను నమ్మించగలిగింది ఇండియా కూటమి. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని. సో ఇప్పుడు ఓట్ల చోరీ జరిగింది అనేది కూడా ఆ రకమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడైనా డిజిటల్ మీడియా ఒక రిప్రజెంటేటివ్ కాదు, కానీ డిజిటల్ మీడియాలో ఈ వార్తలకు వాదనలకు వస్తున్న ట్రాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో చోట దీనికి నమ్మకం పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఆధారంగా చేసుకొని బీజేపీని ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన ఇండియా కూటమికి ఉంది. అందువల్ల ఇవాళ బీజేపీ 2019లో బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా నేపథ్యంలో వచ్చిన ఎమోషన్స్ బీజేపీ గెలుపుకు కారణమయ్యాయి. 2024లో అలాంటి ఎమోషన్ లేకపోతే బీజేపీ వల్ల 63 సీట్లు తగ్గింది. సో అందుకే ఇప్పుడు నిజంగా 2024లో ఫేర్గా ఎలక్షన్ జరిపితే ఇంకో 48 సీట్స్ మాకు వచ్చేది, అసలు అధికారమే మారేది అనేది రాహుల్ గాంధీ వాదన. అల్టిమేట్గా అది నిజమా అబద్ధమా కన్నా ప్రజలు నన్ను నమ్ముతారా లేదా అన్నది కీలకమైంది. ఇప్పుడు 2G కుంభకోణం ఉంది. నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏమైంది?
2G కుంభకోణంలో ఎవరూ దోషులే లేరు, అసలు కుంభకోణమే జరగలేదని కోర్టులో తీర్పు వచ్చింది. తీర్పు ఎందుకు వచ్చింది? ప్రాసిక్యూషన్ ఏ ఆధారాలు చూపలేదు అని. అంటే మోడీ ప్రభుత్వము ఏ ఆధారాలు చూపకపోవడం వల్ల 2G కేసు కొట్టివేశారు. విచిత్రం ఏంటంటే అదే 2Gని ఉపయోగించి మోడీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక 2G కుంభకోణంలో దోషులు పట్టివ్వాలి కదా, పట్టివ్వలేదు, పట్టించుకోలేదు. కారణం అందరికీ తెలుసు, అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. డిఎంకే వాళ్ళని లోపలేయడం బీజేపీకి నచ్చదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు డిఎంకే అవసరం ఉంటుందేమో. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు కదులుతాయా? కదలే కదా. ఎందుకంటే ఎప్పుడు అవసరం ఉంటుందో రేపు వైసీపీ చంద్రబాబు నాయుడు కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి లోపలేయాలని, బీజేపీకి ఉండదు. మీరు గమనించండి. అందుకే 11 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉండగలిగాడు. అలాగే కేసీఆర్ పైన బండి సంజయ్లు వీళ్ళు మాట్లాడతారు తప్ప ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ కేసు సీరియస్గా పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదంటే కారణం అదే, బీఆర్ఎస్ అవసరం ఉంటుందేమో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్తో ఇప్పుడున్న తమతో కలవడానికి అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీని ఎప్పుడూ బీజేపీ టార్గెట్ చేయదు. నీకు అందుకే నేను తమిళనాడు ఉదాహరణ చెప్పిన 2G కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చెప్పాను. ఇప్పుడు ఈవెన్ టుడే మమతా బెనర్జీ పైన మీకు చిట్ ఫండ్ స్కామ్లు అని తీవ్రమైన కుంభకోణాలు వచ్చాయి. కానీ ఎవరినైనా ఏమైనా చేస్తున్నారా? సో మొత్తం అయిపోయింది కదా. మీరు గమనించండి, అభిషేక్ బెనర్జీ ఉన్నా. సో ఎందుకంటే రేపు తృణమూల్ కాంగ్రెస్ అవసరం వస్తుందేమో. సో అందువల్ల బీజేపీ రాజకీయ లక్ష్యాలు వేరుంటాయి. సో అందువల్ల బీజేపీ డిఎంకేని కాపాడడం కొరకు 2G కేసులో పట్టించుకోలేదు. కానీ దేశమంతా మోడీ ప్రచారం నమ్మించారు కదా, ప్రజలు నమ్మారు కదా. 2G కుంభకోణం నిజమని కాంగ్రెస్ శిక్షించారు కదా. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ క్యాంపెయిన్ నిజమా అబద్ధమా అనేది తర్వాత సంగతి. నాగేశ్వర్ నిజమనొచ్చు, జ్యోతి అబద్ధం అనొచ్చు, జ్యోతి గారు నిజమనొచ్చు, నాగేశ్వర్ అబద్ధం అనొచ్చు. కానీ ప్రజలంతా నమ్మారనుకోండి, అది డ్యామేజ్ అయితే బీజేపీ జరుగుతుంది. నమ్మే అవకాశం అయితే కనబడుతుంది. నమ్ముతారా అని నేను చెప్పడం లేదు. అందువల్ల ఇండియా కూటమి దీన్ని ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మార్చుకుంది.